హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మీకు ఏం చెప్పడానికి భయపడుతున్నారు, అసలు ఎందుకు భయపడుతున్నారు. సో ఏదో అయితే మీకు ఎవరో ఒక వ్యక్తి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అది చెప్పాలి అంటే వాళ్ళకి ఎందుకో భయం వేస్తుంది. ఎందుకంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, మీరు దాని ప్రకారం అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, దీనివల్ల వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందా అని చెప్పి ఇలా ఎవరో ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే ఈరోజు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. మేబీ మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు ఏమైనా చెప్పడం భయపడుతున్నట్టుగా మీకు అనిపిస్తే అసలు అదేంటి, ఆ సిచ్యువేషన్ పరంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి. సో రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి మీతో ఏం చెప్పడానికి భయపడుతున్నారు, అసలు ఆ పర్టికులర్ విషయం ఏంటి, మీరు ఈ సిచ్యువేషన్లో చేయాల్సింది ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి వాళ్ళ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఆ ఛాలెంజెస్లో మీరు ఒక ఛాలెంజ్లా అనిపిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, బట్ అవి ఒకటే కాకుండా మీరు కూడా ఎడిషనల్గా వాళ్ళకి ఛాలెంజ్లా అనిపించడం అయితే స్టార్ట్ అయింది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎందుకో ఇవన్నీ కూడా డ్రాప్ చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కొంతకాలం నుంచి మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు. అది మరి మీరు రియలైజ్ అయ్యారో లేదో నాకైతే తెలియదు, కానీ డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా కాలం నుంచి మ్యానిపులేట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఒక ఛాలెంజ్లా అనిపించడం వల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అయినా సరే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి అనే ప్రయత్నం అండి ఇది. ఇదేంటంటే ఇప్పుడు జరుగుతుంది అని కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ మీరేంటంటే అది రియలైజ్ అవ్వలేదు. స్టిల్ వాళ్ళు ఏంటంటే ఇది వర్కౌట్ అయితే ఇలానే ముందుకి సాగిద్దాం అని చూస్తున్నారు. అంటే మరి ఇంకేంటో కాదండి, మిగతా వాటిని ఏంటంటే వాళ్ళు ఎలాగ హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లేదనమాట. అవి హ్యాండిల్ చేయగలరు, లేకపోతే వాటి పరంగా కొంత సిచ్యువేషన్స్ ని సార్ట్ అవుట్ చేయగలరు అని. సో అట్లీస్ట్ మిమ్మల్ని అయినా హ్యాండిల్ చేయగలిగి మిమ్మల్ని అయినా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే కొంత వాళ్ళకి థింగ్స్ ఈజీ అవుతాయి అనే ఫీలింగ్ ఎక్కడో ఉందండి. సో ఈ వ్యక్తులు డెఫినెట్ గా మిమ్మల్ని అయితే మ్యానిపులేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మైండ్ లో ఉన్న ఆలోచనలు కానీ లేకపోతే వాళ్ళు మీ పరంగా చేస్తున్నవి కానీ కంప్లీట్ గా డిఫరెంట్ అండి. మీరు అనుకున్న దానికి వీళ్ళు చాలా డిఫరెంట్. అంటే టాక్సిక్ అని చెప్పను, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇలా తయారయ్యారు అని చెప్పొచ్చు. మీరు కూడా వాళ్ళకి ఒక ప్రాబ్లం అవ్వకూడదని వాళ్ళు అనుకున్నారు. సో దానివల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇవన్నీ ఎక్కడితో విడిచిపెట్టడం బెటర్ అనిపిస్తుంది. మొత్తానికే అంటే మీతోని ఏ కనెక్షన్ పెట్టుకోకుండా మొత్తానికే అంతా విడిచిపెట్టేస్తే ఇంక ఇవేం ఉండవు కదా, ఈ మ్యానిపులేషన్ కానీ లేకపోతే ఇలా అబద్ధాలు చెప్పుకొని కానీ లేకపోతే మీ పరంగా కొత్తగా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన అవసరం కానీ ఇవేం ఉండవు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని కట్ చేయాలి అని చూస్తున్నారండి. ఈ మాట ఏంటంటే వాళ్ళు మీకు ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు, అలా అని చెప్పి ఫ్రీగా కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే అర్థమైపోయింది, ఇంకా ఈ సిచ్యువేషన్ పరంగా వాళ్ళు ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నారు అని అయితే ఫీల్ అవుతున్నారు. మొత్తానికి వీళ్ళకైతే క్లారిటీ వచ్చింది అని నేను అనుకోను. వీళ్ళకి ఏంటంటే మీకోసం తెలిసింది ఒక 50% ఆర్ 60%, ఇంకా తెలియంది చాలా ఉంది. కాకపోతే వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా తెలిసిపోయింది ఈ సిచ్యువేషన్ లో. అంటే మిమ్మల్ని వీళ్ళు ఇంకా హ్యాండిల్ చేయలేరు, ఇలా ఎంతకాలం మ్యానిపులేట్ చేస్తారు. ఏదో ఒక రోజు మళ్ళీ మీకు ఇవన్నీ తెలిసాయి అంటే ఎక్కడ పెద్ద గొడవలు అయిపోతాయో, లేకపోతే ఆల్రెడీ మీరు అంటే కొంత తెలిసి వీళ్ళతోని డిఫరెంట్ గా ఉండడం అయినా స్టార్ట్ చేసి ఉంటారు. సో అందుకే వీళ్ళు ఏంటంటే సడన్ గా చేంజ్ అయిపోయారండి. ఎలా చేంజ్ అయ్యారు అంటే రోజు రోజుకి మీ మీద నెగిటివిటీ పెంచుకుంటున్నారు అనమాట. దీనికి మీ తప్పేం లేదు, వీళ్ళు ప్రాబ్లమ్స్ కి వీళ్ళు ఎలాంటి పనులు చేశారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళే విక్టిమ్ లా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ
ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు నెగిటివిటీ పెంచుకొని రోజంతా కూడా మీకోసం ఒక నెగిటివ్ వేలో థింక్ చేసి ఇదేంటంటే ఎక్కువైపోయి వీళ్ళ ప్రాబ్లమ్స్ లో ఏంటంటే మీరన్నిటికంటే పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారండి. ఇది మీ వల్ల జరిగిందైతే కాదు, మీకు దీనికి ఏం సంబంధం లేదు. అంటే నాకైతే ఈ సిచ్యువేషన్ లో మీరే కొంచెం విక్టిమ్ లా అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు పెయిన్ లో ఉన్నారు. ఈ పెయిన్ అనేది ఎక్కువైపోతుంది. దానికి రీజన్ ఎవరు అంటే మీరు మ్యానిపులేట్ చేసినంత కాలం చేశారు, కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఏ రోజైనా మీకు తెలిస్తే మీరేంటంటే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వకుండా ముందే వాళ్ళు ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి అంటే మిమ్మల్ని కట్ చేయాలి. ఇలా మనుషులకి ఏంటంటే కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. అంతేకాని మీతో వాళ్ళు ఓపెన్ గా మాట్లాడి కొన్ని వాళ్ళ మనసులో మాటలు చెప్తే మీరు అవి అర్థం చేసుకొని దాని ప్రకారం ఏదో యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే దాని ప్రకారం మీరు వాళ్ళకి ఏదో ఒక సజెషన్ ఇవ్వడమో, లేకపోతే ఒక సపోర్ట్ ఇవ్వడమో చేస్తారు అనే ఆ ఆలోచన లేదు వాళ్ళకి. అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించలేకపోతున్నారు అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంకొంచెం టైట్ అవుతుంటాయి అన్నమాట. వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే మీ పరంగా ఎఫర్ట్స్ పెట్టడం మానేసి ఏకం మొత్తానికే విడిచిపెట్టేయడమో, లేకపోతే ఈ రిలేషన్షిప్ కట్ చేసుకోవడమో, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడమో బెటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారండి. ఎందుకు అంటే మీతో ఇంకా ఇంకా ముందుకు ట్రావెల్ అవుతుంటే వీళ్ళు అంటే కొంత మారాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే మీరు వాళ్ళకు ఒక ఛాలెంజ్ అయిపోతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరు, మీరు వాళ్ళని ఏంటంటే కంట్రోల్ చేస్తారు అనే ఈ ఆలోచనలు ఏంటంటే వాళ్ళని పీస్ఫుల్ గా ఉండనివ్వట్లేదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీతో ఏదో ఒక వేలో కట్ చేసుకోవాలి, మిమ్మల్ని ఏదో ఒక వేలో బ్లేమ్ చేసేస్తే ఇది ఈజీ అయిపోతుంది అని ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయండి. బట్ వాళ్ళకి ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి కలిసి రావట్లేదు అలా చేయడానికి. మీరేంటంటే వీళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉంటున్నారనమాట. సో ఇలా కరెక్ట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే తొందరగా దొరికిపోతున్నారు. వీళ్ళు టాక్సిక్ లేకపోతే వీళ్ళు కావాలని ఇవన్నీ చేస్తున్నట్టుగా. సో దానివల్ల మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేనేజ్ చేస్తున్నారు అనమాట. మీరేంటి ఈ రిలేషన్షిప్ ఏమైనా పాజిటివ్ గా టర్న్ అవుతుంది, వ్యక్తులు ఏ రోజైనా మారుతారు, కొంచెం మంచిగా ఉంటారు అని చెప్పి ఎక్కడో కానీ హోప్ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇంకొంచెం ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే పాజిటివిటీని ఫ్యూచర్ లో అయినా చూస్తారు అని ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అన్ని హోప్స్ అయితే వీళ్ళ మీద పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఏ రోజైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వీళ్ళు కంట్రోల్లో రావడం కోసం లైక్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకుంటుంది. ఇది డైరెక్ట్ గా చెప్పలేక వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ గా కొన్ని చేస్తున్నారు కదా. సో దీనివల్ల ఏంటంటే మీరు హర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఈ వ్యక్తి మీకు ఏమైనా ప్రామిసెస్ చేస్తున్నా, లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీకు హై హోప్స్ ఇస్తున్నా సరే వీళ్ళని మీరు ట్రస్ట్ చేయడానికి లేదండి. ఎందుకంటే రియాలిటీలోని వీళ్ళ ఆలోచనలు కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. మీరు ఊహించడానికి కూడా ఊహించలేరు అలా ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లోని వీళ్ళ మాట నమ్మి ఇంకొంచెం హోప్స్ పెంచుకొని లేకపోతే ఇంకొంచెం పాజిటివ్ గా ఉంటే ఏమవుతుందంటే ఏ రోజు కానీ వీళ్ళు మిమ్మల్ని ఇలా హర్ట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి. సో మీరు ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది వాచ్ చేయాలి. ఖచ్చితంగాను వీళ్ళ లైఫ్ లోని అదర్ బ్యాగేజెస్ ఉన్నాయి. సో ఆ బ్యాగేజెస్ వల్లే వీళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి. ఇది మీకు తెలిసే లోపే వీళ్ళు ఏంటంటే ఏదో ఒకలాగా మేనేజ్ చేసి మిమ్మల్ని కట్ చేసుకోవాలి అనే ప్లాన్స్ లో అయితే చాలా గట్టిగా ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రం మీరు వాచ్ చేస్తూ ఉండాల్సి ఉంటుందండి. మీకు ఓకే రిలేషన్షిప్ లో పాజిటివిటీ ఉంటే దానికి నేను కాదు అన్ను, బట్ ఏదైనా సరే వీళ్ళకి మీరు ఎక్కువ ఛాన్స్ అయితే ఇవ్వద్దండి. అండ్ వాళ్ళు చెప్పే మాటల్ని కూడా మీరు అస్సలు ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏంటి అనుకొని మళ్ళీ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. మీరు వాళ్ళు చెప్పినా సరే ఆ టైంకి మీరు విన్నా సరే మళ్ళీ అసలు ఏం జరుగుతుంది అనేది మీకు మీరు పర్సనల్ గా తెలుసుకుంటే తప్ప మీరు ఒక సేఫ్ జోన్ లో అయితే ఉండలేరు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు వీళ్ళంతా మిస్టీరియస్ గా ఉండాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే ఓపెన్ గానే ఉండండి, ట్రాన్స్పరెంట్ గానే మీ మనసులో మాటలు మీరు చెప్పండి. బట్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తులను కూడా మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే వీళ్ళని మీరు ట్రస్ట్ చేశారు అంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్తారు. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే మిస్టీరియస్ గా కూడా ఉండొద్దు. జస్ట్ మీ ఒపీనియన్స్ మీరు నార్మల్ గా చెప్పండి, నార్మల్ గానే ఉండండి. వాళ్ళలాగా మీరు ఏంటంటే అన్ని దాచుకొని మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి అలా అయితే ఉండాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ మీరు హైడ్ అవ్వద్దు, మీరు కూడా వీళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయొద్దు.
అండ్ ఈ టైంలో ఏంటంటే మీరు ఎవరిదైనా వ్యక్తులది హెల్ప్ తీసుకోవాలి అనుకున్నా, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వీళ్ళకి అంటే క్లోజ్ సర్కిల్ ఉంటారు కదా, అంటే వీళ్ళకి రిలేట్ అయ్యే వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడం కానీ, వాళ్ళతోని ఎక్కువ మీట్ అవడానికి ట్రై చేయడం కానీ, అలా మీరేంటంటే కనెక్షన్స్ పెంచుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. మీకు కొంచెమే తెలుసు, సేమ్ ఆ వ్యక్తికి ఎలా అయితే మీకోసం కొంచెమే తెలుసు, మీకు కూడా వీళ్ళ కోసం కొంచెమే తెలుసు అని చెప్పొచ్చు, మొత్తం అయితే తెలీదు. సో ఈ టైంలో ఏంటంటే మీరు వీళ్ళ పరంగా వేస్తున్న స్టెప్స్ కానీ, వీళ్ళ పరంగా మీరు వేస్తున్న ప్లాన్స్ కానీ ఎంతవరకు కరెక్ట్, మీరు అసలు వీళ్ళ విషయంలో సరైన దారిలోనే వెళ్తున్నారా లేదా అనేది ఏంటంటే మీకు క్లారిటీ ఉండాలండి. ఆ క్లారిటీ ఉండాలి అంటే వీళ్ళ కోసం మీరు కొన్ని విషయాలు బయట వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మీరు కేర్ఫుల్గా చాయిసెస్ చేసుకుంటారు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ థింగ్ మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయండి, దాన్ని బేస్ చేసుకుని కొన్ని డెసిషన్స్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే అన్ని విషయాలు ఈ వ్యక్తితో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బట్ స్టిల్ వీళ్ళ దగ్గర మీరు ఏదో దాచిపెడుతున్నట్టుగా, లేకపోతే మీరు కూడా ఏదో చేస్తున్నట్టుగా, లైక్ మిస్టీరియస్ గా అయితే వీళ్ళ దగ్గర ఉండొద్దండి. అది మీకు అంత మంచిది కాదు. కొంత డిస్ట్రాక్టింగ్ గా ఉంటాయండి ఈ సిచ్యువేషన్స్. ఎందుకంటే మీరు అనుకున్నంత సింపుల్ గా అయితే ఉండదు ఈ వ్యక్తితో. బట్ మీరేంటంటే మీ ప్లాన్స్ మీరు వేసుకొని, ఈ వ్యక్తి కోసం ఇంకొంచెం మీరు తెలుసుకొని, దాని ప్రకారం మీరేంటంటే కొన్ని స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమంటే, ఈ వ్యక్తిని అయితే అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఆల్రెడీ నాకు తెలిసి ఈ వ్యక్తి కోసం మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి, బట్ వీళ్ళు ఏమైనా మారారేమో, లేకపోతే వీళ్ళు ఏమైనా బెటర్ అయ్యారేమో, మీకేమైనా కొంత వీళ్ళలో పాజిటివిటీ కనిపిస్తున్నట్టయితే డెఫినెట్ గా ఆ పాజిటివిటీ అనేది ఎంతవరకు జెన్యూన్, అది ఎంత ఫేక్ చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఒకటి మాత్రం అర్థమైంది, అదేంటంటే ఈ వ్యక్తి కొంత మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తుంటారు. సో ఆ డిస్ట్రాక్ట్ అయ్యే ప్రాసెస్ లోని మీరు కొంత కోల్పోవడం కానీ, లేకపోతే కొన్ని ఊహించనివి జరుగుతాయి. సో ఈ వ్యక్తిని ఏంటంటే మీరు నమ్మకుండా కొంత సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని కానీ మీరు కొన్ని చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ సేఫ్ జోన్ లో ఉంటారు, అండ్ మీరు ఈ వ్యక్తి పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుంది ఈజీగా చేయగలుగుతారు. మీరు అనుకున్నంత పాజిటివ్ గా అయితే మాత్రం ఈ వ్యక్తి లేరండి. ఈ వ్యక్తి మైండ్ లో చాలా ఆలోచనలు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ విషయంలో కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరండి. సో ఛాలెంజ్ ఫేస్ చేసే పరిస్థితి వస్తే మిమ్మల్ని కట్ చేసుకుంటారే కానీ మిమ్మల్ని బేర్ చేసి మీతో సార్ట్ అవుట్ చేసుకొని, అంటే పీస్ చేసుకునే ఆ పరిస్థితి అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు. సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నం చెయ్యండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి మీకేం చెప్పడానికి భయపడుతున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు అసలు ఈ సిచ్యువేషన్ లో చేయాల్సింది ఏంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఓకే, సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వీళ్ళ లైఫ్ లో ఏంటంటే వీల్ అనేది స్పిన్ అయిందండి. అదేంటంటే గుడ్ లక్ వైపు స్పిన్ అవ్వలేదు, చాలా వరకు బ్యాడ్ లక్ వైపు స్పిన్ అయింది. మేబీ వీళ్ళు ఏంటంటే బ్యాడ్ కర్మాని బేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్ గా వీళ్ళు అయితే ఏదో ఒక కార్మిక్ సిచ్యువేషన్ లో ఉన్నారండి. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళని హాంట్ చేస్తుందండి, వీళ్ళని ఏంటంటే పీస్ఫుల్ గా ఉండనివ్వకుండా చేస్తుంది. ఈ సిచ్యువేషన్ ఏదో ఒక రోజు ఏంటంటే వీళ్ళని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతుంది, ఆర్ ఇంకా వీళ్ళు డిప్రెస్ అయ్యేలా చేస్తుంది అనే ఆ ఫీల్ లో ఉన్నారండి. మొత్తానికి వీళ్ళైతే ఏదో చేశారు మీ వెనక, ఖచ్చితంగాను జరిగిందండి. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే వీళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఇలా సఫర్ అవుతున్న వ్యక్తులు ఏంటంటే అది బయట పెట్టకుండా మీ దగ్గర మేనేజ్ చేస్తున్నారు అనమాట. వ్యక్తులు అయితే మాత్రం చాలా డిప్రెషన్ లో ఉన్నారండి. వాళ్ళ లైఫ్ లో ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, అండ్ ఈ సిచ్యువేషన్ పరంగా కూడా ఆలోచిస్తేనే వాళ్ళకి యాంగ్జైటీ కూడా వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీ దగ్గర ఓపెన్ గా చెప్పకుండా, వాళ్ళతో వాళ్ళు కూడా ఆనెస్ట్ గా ఉండకుండా ఇది ఎలా అయినా సరే మేనేజ్ చేయాలి అని చూస్తున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా కూడా జరిగిపోవాలి అనే ప్లాన్స్ లో ఉన్నారండి. మీ దగ్గర ఏంటంటే ఈ సిచ్యువేషన్ కోసం వాళ్ళు ఓపెన్ గా డిస్కస్ చేయాలి అని అనుకోవట్లేదు.
ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, డెఫినెట్ గా వీళ్ళు ఏదో కానీ ఒక పని చేసేసారు. ఆ పని వల్ల వీళ్ళ లైఫ్ ఏంటంటే వీళ్ళు ఊహించిన దానికంటే కూడా తారుమారైపోయింది. అదేదో నాకు మంచి పనిలాగా అనిపించట్లేదు. మొత్తానికి మీ దగ్గర అయితే ఏదో మేనేజ్ చేశారు. సో ఈ విషయం ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర చెప్పి మీ సలహా తీసుకొని లేకపోతే మీకు తెలిసేలా చేసి ఇదేంటంటే ఫ్రీగా సార్ట్ అవుట్ చేసుకుందామని వీళ్ళు అనుకోవట్లేదు. వీళ్ళు కొన్ని ప్లాన్స్ వేస్తున్నారండి. ఆ ప్లాన్స్ ఎలా అయినా ఇంప్లిమెంట్ అయితే ఇంక మీ దగ్గర ఇవేం చెప్పాల్సిన అవసరం లేదు. థింగ్స్ ఎలా అయినా వర్కౌట్ అయిపోతాయి. మీ దగ్గర మేనేజ్ చేసియొచ్చు అనుకుంటున్నారు. ఈ వ్యక్తులు ఏంటంటే ఆనెస్ట్ గా ఉండి మీతోనేంటంటే ఒక డీప్ కాన్వర్సేషన్ చేద్దాం, లేకపోతే మీకు కూడా తెలిస్తే మీరేమైనా హెల్ప్ చేయగలరేమో ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి లేవండి. ఎందుకంటే దీనివల్ల మీ ఇద్దరి మధ్యలోని డిస్టెన్స్ వచ్చేస్తుంది, లేకపోతే మరికొంచెం డిస్టర్బెన్స్ పెరుగుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ మాట చెప్పడానికి సిద్ధంగా లేరు. మెయిన్ వీళ్ళ లైఫ్ లో ఈ సిచ్యువేషన్ కోసం మీతో డిస్కస్ చేయాలి అని అనుకోవట్లేదండి. అండ్ ఈ సిచ్యువేషన్ పరంగా కూడా ఈ వ్యక్తులు అనుకుంటుంది ఒకటి, అవుతుంది ఇంకొకటి. ఇదేంటంటే వీళ్ళ ఫేవర్ లో జరగట్లేదు. పోనీ ఇంతలాగా మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నా, ఏం చెప్పకుండా వెనక అన్ని చేస్తున్నా సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదండి. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు దీనికోసం. యాక్చువల్గా ఇది సింపుల్ గానే అయిపోవాల్సింది, కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఇలా చేస్తే డెఫినెట్ గా అవుతుంది, లేకపోతే ఇలానే చెయ్యాలి అనుకొని స్టార్ట్ చేశారు. మొత్తానికి వాళ్ళ ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే టయర్డ్ అయిపోతున్నారండి, ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. క్లియర్ గా మీకైతే తెలియాలి వీళ్ళు ఏదో మీ దగ్గర దాచిపెడుతున్నారు, చెప్పట్లేదు అని. అండ్ అబద్ధాలు కూడా చెప్తున్నట్టుగా మీరైతే నోటీస్ చేసి ఉండాలి ఇప్పటికే. ఒకవేళ నోటీస్ చేయకపోయినా సరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే ఏం చెప్పట్లేదండి మీకు వాళ్ళ లైఫ్ లో జరుగుతున్నవైతే. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే వాళ్ళకి ఇంకా ఓపిక లేదు, మొత్తానికే విసిగిపోయారని చెప్పొచ్చు. సో అప్పుడప్పుడు మీ మీద ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చూపించడం కానీ, మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని తిట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, లేకపోతే కాంటాక్ట్ కట్ చేయడానికి చూడడం కానీ, మీట్ అవ్వమని అడిగితే వద్దని అనడం కానీ ఇలాంటివి చేస్తున్నారనమాట. అంటే అది మీ మీద కోపం కాదు, మీ మీద ఫ్రస్ట్రేషన్ కాదు. ఈ సిచ్యువేషన్ పరంగా వాళ్ళు అనుకున్నట్టు అవ్వకపోవడం వల్ల విసిగిపోతున్నారు అనమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి గివప్ చేసేస్తే ఏ రోజైనా మీకు తెలుస్తుందేమో అనే ఆ భయం కూడా వాళ్ళకు ఉందండి. ఇది తెలిస్తే మొత్తానికి మీరు వాళ్ళతో ఫైట్ చేసి అంటే మళ్ళీ వాళ్ళ హార్ట్ బ్రేక్ చేస్తారేమో ఈ సిచ్యువేషన్ పరంగా అని వాళ్ళు ఏంటంటే కొంత మీ దగ్గర మేనేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడైతే సిచ్యువేషన్ ఇదేదో కానీ వీళ్ళకి కాంప్లికేటెడేనండి. సో దీనివల్ల ఏంటంటే మనుషులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈవెన్ కమింగ్ డేస్ లో కూడా వాళ్ళు ఏంటంటే ఇది మీకు తెలియకుండానే మేనేజ్ చేయడానికే చూస్తారు, టిల్ ద ఎండ్ అని చెప్పొచ్చండి. దీనివల్ల వీళ్ళు ఎంత సఫర్ అయినా, దీనివల్ల వీళ్ళు ఎంత బ్రేక్ అయినా సరే పర్వాలేదు, కానీ మీకు మాత్రం ఇది తెలియకూడదు అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే ఇది ఈగో ప్రాబ్లమా లేకపోతే ఇంకేంటా అంటే నాకు ఇది ఈగో ప్రాబ్లంలా ఏం అనిపించట్లేదు. బట్ ఎందుకో కానీ ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారండి. సో మీరేంటంటే ఈ వ్యక్తి ఒపీనియన్ కి అయితే రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, వీళ్ళు టాక్సిక్ అయితే కాదండి, ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్ లో. సో దీనికి వీళ్ళు కూడా ఏం చేయలేరు. వీళ్ళు ఒకటి అనుకున్నారు, ఇంకొకటి అయ్యింది. దానివల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల మీరు చాలా హర్ట్ అవుతున్నారు. అంటే మీ దగ్గర కొన్ని మాటలు చెప్పట్లేదు, కొన్నే చెప్తున్నారు, కొన్ని ఏవో సీక్రెట్ గా చేస్తున్నారు. ఇవన్నీ మీరు నోటీస్ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఏంటంటే ఈ వ్యక్తి కూడా హ్యాపీగా లేరండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, లేకపోతే మీకు తెలియకపోతేనే మంచిది అనుకొని కొంత మేనేజ్ చేస్తున్నారు. బట్ పర్సనల్ గా ఈ వ్యక్తులు ఏంటంటే టాక్సిక్ లాగా నాకు ఎక్కడా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళలోన ఎమోషన్స్ అనేవి అయితే కనిపిస్తున్నాయండి. సో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి సైడ్ నుంచి కొంత ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే మంచిది. మీరు ఏంటంటే వాళ్ళు ఏదైనా చెప్పడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళని విడిచిపెట్టేయండి. వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు ఫ్రీగా చెప్తారు. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు అంటే కూడా అది కూడా మీరు అర్థం చేసుకొని ఆ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే దీనివల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగి మరికొంచెం ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకొని ఫైట్స్ జరిగి విడిపోవడమే జరుగుతుంది తప్ప ఇక్కడ ఏంటంటే బెటర్ అవ్వదండి సిచ్యువేషన్. మీరు ఇందులో ఎంత ఇన్వాల్వ్ అవ్వకుండా ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తులు బాగా ఎమోషనల్ అవుతున్నారు. దీనివల్ల ఏ రోజో కానీ మీ ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి, లేకపోతే ఇద్దరు కూడా సెపరేట్ అయిపోతారేమో అనే ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంది. కాకపోతే ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు అంతే.
జస్ట్ వాళ్ళు ఎమోషనల్ స్టేట్ ని కూడా వాళ్ళు చూసుకోలేకపోతున్నారు ఈ పరిస్థితిలో. ఇది మీకు తెలియకూడదు అనేది వాళ్ళ టాప్ మోస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వనివ్వండి, బట్ ఒక్కటి మాత్రం నిజం, ఒకవేళ మీకు తెలిసినా సరే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయడం కానీ దీనికోసం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ అలాంటివి కూడా చెయ్యొద్దండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు. అలా చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇందులో మీ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మేబీ మీరు దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే మంచిది. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఆర్ అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు, దీనికోసం అంటే ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటే బెటర్, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఆ వ్యక్తి మీకు ఛాన్స్ ఇవ్వనప్పుడు మీరు ఛాన్స్ తీసుకోకపోతేనే మంచిది. ఈవెన్ మీరు మాట్లాడి ఎలానో మెల్లిగా బయటికి తీయాలి ఇన్ఫర్మేషన్, లేకపోతే అసలు వాళ్ళు ఏమంటారో చూద్దాం అనుకొని మీరు అంటే ఆ ప్రయత్నం చేయాలి అనుకున్నా సరే స్టిల్ చాలా కూల్ గా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఏం దాచిపెడుతున్నావు, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఇలాంటివి కాదండి. ఏదో మీరు నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ ఏమైనా వస్తే మాట్లాడడానికి ఛాన్స్ ఉంది, కానీ లేకపోతే మీరు అక్కడితో అది ఆపేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావచ్చు, మీ ఇద్దరు ఫైట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే మీరు తెలుసుకోవాలి అనే ప్రయత్నంలోని ఈ వ్యక్తికి ఇంకొంచెం దూరం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేంటంటే ఈ వ్యక్తిని పుష్ చేయకపోతేనే మంచిది. వాళ్ళు చెప్పాలి అనుకుంటే చెప్తారు, లేదు వాళ్ళు చెప్పకూడదు అనుకుంటే మీరు విడిచిపెట్టియండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా చెప్తారు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఆ భయం లేకుండా మీ మీద కాన్ఫిడెన్స్ ఉండి ఏం కాదు అనుకుంటే డెఫినెట్ గా చెప్తారు. బట్ ఇది చెప్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే చెప్పరు. సో దీనికోసం మీరేంటంటే వీళ్ళతో తెలివిగా మాట్లాడి ఎలా అయినా సరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అనుకోని ప్రాబ్లమ్స్ పెద్దవి చెయ్యొద్దండి. ఈవెన్ ఈ వ్యక్తి మీతో ఏదైనా చెప్తున్నా సరే, లైక్ ఈ సిచ్యువేషన్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక సలహా తీసుకుందాం అని కానీ మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నా సరే మీరేంటంటే చాలా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీ ఒపీనియన్ చెప్పడం, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరేంటంటే వాళ్ళతో అంటే ఈ సిచ్యువేషన్ కోసం మాట్లాడడం ఇవన్నీ చేయకూడదండి. వాళ్ళు ఏ వేలో మాట్లాడతారో మీరు ఆ వేలోనే వాళ్ళతో కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఎవరైనా సరే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అలాంటివి కూడా వాళ్ళకి తెలిసేలా అయితే చెయ్యొద్దండి. వాళ్ళకి తెలిసిందంటే మాత్రం ఏదైనా సరే మీరు ఇరుక్కుంటారు. కొంచెం ఏంటంటే ఆ క్యూరియాసిటీ తగ్గించుకోండి. వాళ్ళు ఆ ప్రైవసీ కోరుకుంటున్నప్పుడు ఏంటంటే మీరు ఆ ప్రైవసీ ఇవ్వాలండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా అడగడం కానీ లేకపోతే వీళ్ళని స్పై చేయడం కానీ ఇలాంటివి కూడా వద్దండి. ఎందుకంటే ఈ మూమెంట్ మీకు తెలియదు, కానీ తర్వాత ఏమవుతుందంటే మీరు ఇలా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరితో అయినా సరే మాట్లాడి వీళ్ళ కోసం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ ద్వారా కానీ ఈ వ్యక్తికి తెలిస్తే మీ ఇద్దరి మధ్యలో అప్పుడైనా సరే ఈ డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకో కానీ నాకు ఈ రిలేషన్షిప్ లోని డిసప్పాయింట్మెంట్స్ కనిపిస్తున్నాయండి. అంటే ఆ బౌండరీస్ కానీ మీరు మెయింటైన్ చేయకపోతే ఏ రోజైనా సరే ఇది ఒక డిఫరెంట్ వేలోకే వెళ్తుంది. వీళ్ళ లైఫ్ లోనైతే మాత్రం వీళ్ళ ఒక సిచ్యువేషన్ అయితే మాత్రం అంటే వీళ్ళ ఫేవర్ లో జరుగుతుంది అనుకుంది వీళ్ళకి జరగలేదండి. సో ఇది జరగనప్పుడు ఏమైందంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఏం హ్యాపీగా లేరు. కానీ ఈ సిచ్యువేషన్ కోసం మీరు తెలుసుకొని మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. అందుకే వాళ్ళు ఏంటంటే అది చెప్పాలి అనుకోవట్లేదు. అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవ్వచ్చు అంటే మీరు జడ్జి చేస్తారేమో, లేకపోతే ఈ సిచ్యువేషన్ వల్ల మీరు కూడా యాంటీ అయిపోతారేమో అనే ఆ ఫియర్ వాళ్ళలో ఉంది. సో అది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్ లో రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లోని మీరు వీళ్ళని జడ్జ్ చేయలేదు, వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళే ఫ్రీగా డెసిషన్ తీసుకునేలా ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఏంటంటే మరికొంచెం మీకు క్లోజ్ అవ్వడానికి చూస్తారు అండ్ ఓపెన్ అప్ అవుతారండి. ఆ టైంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎందుకు చెప్పలేకపోయారు, ఇవన్నీ కూడా మాట్లాడతారు. సో మీ రిలేషన్షిప్ ఏంటంటే ఆ వేలో ప్రోగ్రెస్ అయ్యేలా మీరు చూసుకుంటే మంచిది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి మీతో ఏం చెప్పడానికి భయపడుతున్నారు, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ సిచ్యువేషన్ లో మీరు చేయాల్సింది ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీకు మంచి కనెక్షన్ ఉందండి. పాస్ట్ నుంచి కూడా వీళ్ళు మీకు అయితే స్పెషల్ పర్సనే అని చెప్పవచ్చు. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఆ కనెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ మీ రిలేషన్షిప్ కూడా చాలా మంచిగా ప్రోగ్రెస్ అయిందని చెప్పొచ్చు అండి. వీళ్ళకి పర్సనల్గా మీరంటే గ్రడ్జెస్ కానీ లేకపోతే హేట్రెడ్ కానీ ఏం లేదు. డెఫినెట్గా మీరంటే వాళ్ళకు ఉన్నది లవ్ అనే చెప్పొచ్చు, ఆర్ రెస్పెక్ట్. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు, బట్ ఇద్దరి మధ్యలో కనెక్షన్ బాగుంది. బట్ ఎప్పుడైతే ఇలా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెస్ అయిందో, ఈ కనెక్షన్ రోజు రోజుకి అంటే డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఈ వ్యక్తి ఏంటంటే మీకు కంట్రోలింగ్ లా అనిపించడం స్టార్ట్ అయిందండి. లైక్ ఏంటంటే సిచ్యువేషన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, లేకపోతే మీ విషయంలో ఏంటంటే మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తున్నారు అని మీరు ఫీల్ అవడం అయితే స్టార్ట్ అయింది ఈ వ్యక్తి విషయంలో. సో ఈ వ్యక్తితోని మీరు అవి చెప్తున్నా ఆర్ దానికి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, వీళ్ళు ఎలా అంటే ఇంకొంచెం మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళు ఆ టైప్ కాదు, అంత అవసరం వాళ్ళకి లేదు అనేలాగా మారిపోయి మరికొంచెం మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే వీళ్ళ డామినేషన్ పెరిగింది అని చెప్పొచ్చు ఈ సిచ్యువేషన్లోని. సో ఇప్పుడు ఏంటంటే మీ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీకు అర్థం అవ్వట్లేదు. మీకు ఏం చేస్తే అర్థమవుతుంది, ఎలా మిమ్మల్ని నమ్మించాలి, లేకపోతే మీకు ఏ రోజు అర్థమవుతుంది అనుకొని వీళ్ళు ఏంటంటే మీకోసం చెయ్యని ప్రయత్నాలు లేవండి. ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అవి మీకు అర్థం అవ్వకపోవచ్చు కానీ, బట్ వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా మైండ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే సిచ్యువేషన్స్ డెఫినెట్గా ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీకు అర్థమయ్యేలా చెయ్యాలి, థింగ్స్ ఏంటంటే బెటర్ అయితే బాగుంటుంది అనే ఫీలింగే వీళ్ళకి ఎక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఉన్నారండి ఈ సిచ్యువేషన్లో. సో ఈ థర్డ్ పార్టీ సజెషన్స్ వినడం కానీ, ఈ థర్డ్ పార్టీ మాటలు వినడం కానీ స్టార్ట్ చేశారు. అది ఎందుకు అంటే మీ వల్లే అని చెప్పొచ్చు. మీరు వీళ్ళ దగ్గర ఎప్పుడైతే కొన్ని బయటపడ్డారో, లైక్ ఏంటంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళ బిహేవియర్లో చేంజెస్ నోటీస్ చేశారు అని, సో వీళ్ళకి ఫస్ట్ అంతా అర్థం కాలేదు మీ విషయంలో మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీకు ఎలా అర్థమయ్యేలా చేయాలి అని. బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే నీ వాల్యూ తెలుసుకోకపోవడం వాళ్ళ తప్పు, నువ్వు 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు, నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు, వాళ్ళకి అర్థం అవ్వకపోతే ఎవరేం చేస్తారు అని చెప్పి వీళ్ళని ఏంటంటే ప్లీజ్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే ఒక పాజిటివ్ వేలోనే వీళ్ళు ప్లీజ్ చేశారు, అంటే మీకోసం కాదు, వాళ్ళని పాజిటివ్ వేలో పొగుడుతూ మిమ్మల్ని ఒక నెగిటివ్ వేలో చూపిస్తూ ప్లీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ వ్యక్తులు ఏంటంటే థర్డ్ పార్టీ మాటలు ఏంటంటే బాగా వింటున్నారని చెప్పొచ్చండి. సో వీళ్ళకి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ బాగా చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ మాటలు మీకు చెప్పాలి అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీకే వాళ్ళు సరిగ్గా అర్థం అవ్వట్లేదు, లేకపోతే మీరే వాళ్ళని బాగా చూడట్లేదు, లేకపోతే మీరే వీళ్ళని దూరం పెడుతున్నారు, లేకపోతే మీరే వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బట్ వీళ్ళు ఎప్పుడూ కూడా 100% ఎఫర్ట్స్ పెట్టారు అండ్ మీతో మంచిగానే ఉండడానికి ట్రై చేశారు అండ్ జెన్యూన్ గానే మీతో ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు. లైక్ ఏంటంటే థర్డ్ పార్టీ మీకోసం ఏం చెప్పారో, లేకపోతే వాళ్ళని ఏ యాంగిల్లో చూపించారో ఇవన్నీ కూడా మీకు చెప్పాలి అని అనుకుంటున్నారండి. మీలో కొంతమందికి ఆల్రెడీ ఈ సిచ్యువేషన్స్ జరిగిపోయి ఉండొచ్చు, బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఇంకా ఇంకా ఓపెన్ అప్ అయిపోయి ఇంకా అసలు థర్డ్ పార్టీ వీళ్ళకి ఎలాంటి అటెన్షన్ ఇస్తున్నారు, లేకపోతే వీళ్ళని ఎలా చూస్తున్నారు, వీళ్ళకి వాళ్ళ దగ్గర ఎలాంటి హ్యాపీనెస్ దొరుకుతుంది అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఎంత అటెన్షన్ ఇచ్చి ఎంత మిమ్మల్ని కేర్ చేస్తే మీరు పట్టించుకోలేదు, బట్ వాళ్ళు ఏంటంటే నార్మల్గా మాట్లాడుతుంటే చాలా పట్టించుకుంటున్నారు, చాలా అటెన్షన్ ఇస్తున్నారు, మీరు ఎందుకు అలా ఇవ్వలేకపోతున్నారు అనేది వాళ్ళు ఏంటంటే మాట్లాడాలి అనే ఆ ఫీలింగ్లో ఉన్నారండి. సో దీనివల్ల వాళ్ళకి ఇంకొక డౌట్ కూడా ఉంది, అదేంటంటే డెఫినెట్గా గొడవలు వస్తాయి, ఇది జరిగిపోయిన తర్వాత ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అనేది మాత్రం వాళ్ళకి అర్థమైపోయిందండి. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ వాళ్ళే హర్ట్ అవుతారు అనేది కూడా వాళ్ళ ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే ఈ మాటలు మాట్లాడి లేకపోతే ఇవన్నీ చెప్తే మీరేం చేస్తారు, మాకు అనిపించింది మేము చెప్పాం, డెఫినెట్గా మీరైతే మమ్మల్ని కంట్రోల్ చేశారు, లేకపోతే మీ డామినేషన్ ఎక్కువ, ప్రతి విషయంలో కూడాను మీరు ఇగో చూపించారు అని మీరు ఇలా ఏవో మాట్లాడతారు. సో ఈ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటి, మరి మీకే అలా అనిపించింది, థర్డ్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు అలా అనిపించలేదు, వాళ్ళు బాగానే మాట్లాడారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవుతారండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇలా వాళ్ళకి అనిపించలేదు, మీకే ఎందుకు అలా అనిపించింది,
వాళ్ళు మమ్మల్ని ఎలా మరి అంతలాగా బాగా చూస్తున్నారు, లేకపోతే మాతో బాగా మాట్లాడుతున్నారు, మీకే ఎందుకు మరి మేము అలా అనిపించాము అనుకొని వాళ్ళు తిరిగి అంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా. సో ఇద్దరి మధ్యలో ఇలాంటి ఫైట్స్ అనేవి జరుగుతాయి. ఈ ప్రాసెస్ లో కూడా మీరు వాళ్ళని హర్ట్ చేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే మళ్ళీ సైలెంట్ అయిపోయి మీకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇది ఎక్కువ రైస్ చేయాలి అని అనుకోవట్లేదండి. ఇది రైస్ చేస్తే డెఫినెట్ గా గొడవలు వస్తాయి అని వాళ్ళకి తెలుసు. అండ్ ఏ రోజైనా సరే ఇవి జరుగుతుంది అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి. ఈ రోజు కాకపోయినా సరే ఏ రోజైనా సరే ఇది పెద్దది అవుతుంది అని అయితే వాళ్ళకి అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా ఇవేం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా నిజానికి మీరు దూరం అయిపోవడం ఇష్టం లేదు. మీరు కూడా వాళ్ళ లైఫ్ లో ఉండాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఆ అటెన్షన్ కోరుకుంటున్నారండి. వాళ్ళకి మీరు అర్థం అవ్వాలి అని అనుకుంటున్నారు, మీకు వాళ్ళు అర్థం అవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్న ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి అని అయితే ఎదురు చూస్తున్నారండి. అది మాత్రం నేనైతే మీకు క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే ఈ వ్యక్తులు నిజానికి వాళ్ళు డామినేట్ చేస్తున్నారు మిమ్మల్ని, లేకపోతే వీళ్ళు మీ పరంగా ఇగో చూపించినట్టుగా వాళ్ళు ఎక్కడా ఫీల్ అవ్వలేదండి. అది మీరు నోటీస్ చేసినా సరే వాళ్ళకి అలా అనిపించలేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీరు వాళ్ళ లైఫ్ లో ఉండాలి అని వాళ్ళు ఏంటంటే సిన్సియర్ గా అనుకున్నారండి. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి అందుకే మీరు ఏ రోజైనా వాళ్ళని అర్థం చేసుకొని ఇలా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో, ఎలా అయితే వీళ్ళతో ఉంటున్నారో మీరు కూడా అలానే వాళ్ళతో ఉండాలి, లేకపోతే అలానే ట్రీట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇది జరుగుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి డౌటే. మీ ఇద్దరి మధ్యలో ఫ్యూచర్ లో డిఫరెన్సెస్ వస్తాయి, మరి కొంచెం ఇది డిస్టర్బింగ్ గానే ఉంటుంది అని అనుకుంటున్నారు, కానీ ఇది బెటర్ అవుతుంది అనే హోప్ అయితే వాళ్ళకి ఎక్కడా లేదు. అండ్ వాళ్ళతో వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఎలా ఈ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఎలా ఈ సిచ్యువేషన్ ని బెటర్ చేయాలి అనేది వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. సో కొంత డిస్టర్బింగ్ గానే ఉంది. అండ్ చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ వ్యక్తితో మీరు ఏంటంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోతే మంచిది. ఈవెన్ వాళ్ళు ఏదైనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా సరే, చాలా వరకు అయితే వాళ్ళు మాట్లాడరు. బట్ మాట్లాడే పరిస్థితి వచ్చినా సరే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, లేకపోతే కంప్లీట్ గా వాళ్ళని ఇగ్నోర్ చేయడమో చెయ్యండి. అంతేకాని వాళ్ళకి సమాధానం చెప్పడం, ఫైట్స్ కి వెళ్ళడం చెయ్యొద్దు. రెండవది ఏంటంటే ఈ వ్యక్తి మీతో పాస్ట్ లో ఎలా ఉన్నారో దానికోసం మాత్రమే ఆలోచించండి. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే నేను మీకు ఒకటే చెప్తాను, ఈ వ్యక్తికి మీ నుంచి అటెన్షన్ కావాలండి. ఆ అటెన్షన్ అనేది వీళ్ళకి దొరకట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ థర్డ్ పార్టీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. బట్ మీరు ఎప్పుడైతే వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు, లేకపోతే వీళ్ళని మీరు ఏంటంటే అలా ఒక నెగిటివ్ వేలో అనుకోవట్లేదు, పాజిటివ్ వేలోనే అనుకుంటున్నారు. అండ్ వీళ్ళంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళు రియలైజ్ అయితే ఇంకా మీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడానికి చూస్తారండి. ఇక్కడ వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వాలి అని అయితే వీళ్ళు అనుకోరు. అట్లీస్ట్ వీళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ వైపే, మీ ఫేవర్ లోనే ఉన్నాయి అని చెప్పొచ్చు. నాకు ఎందుకో కానీ ఇక్కడ కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. అంటే నెగిటివిటీ ఉంది, బట్ నెగిటివిటీ కంటే కూడా వాళ్ళలోని ఏంటంటే ఎక్కడో కానీ ఆ ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలి అంటే థర్డ్ పార్టీ అంటే ఎక్కువ ఇష్టమా, మీరంటే ఎక్కువ ఇష్టమా అంటే మీరంటేనే ఇష్టం థర్డ్ పార్టీ కంటే కూడా. క్లియర్ గా చెప్పాలి అంటే వాళ్ళకున్న ఓన్లీ ఒపీనియన్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళని బాగా ఎక్కువగా కేర్ చేస్తున్నారు, అటెన్షన్ ఇస్తున్నారు, మీరేంటంటే అంత ఇవ్వట్లేదు, లేకపోతే వీళ్ళు ఇస్తుంది మీకు అర్థం అవ్వట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉందండి. సో వాళ్ళలోని ఈ ఫీలింగ్ బయటకు పోవాలి. ఇది పోతేనే మీతో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. అండ్ ఇలా థర్డ్ పార్టీ అటెన్షన్ ఇస్తున్నారు మీరు ఇవ్వట్లేదు అని కంపేర్ చేయడం మానేస్తారు. వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా కూడా చెప్పాలి అనుకుంటున్నారండి. ఎలా అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇంత బాగా చూస్తున్నారు కదా అని చెప్పి మీరు ఎందుకు చూడట్లేదు అని అన్ని వేస్ లో కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి అనేది వాళ్ళ ఫీలింగ్. బట్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ మీ మధ్యలో ఇలాంటి ఆర్గ్యుమెంట్ అయినా సరే ఇంకా ఇంకా వాళ్ళలో చాలా ఉందండి చెప్పుకోవడానికి, కానీ అది చెప్పుకోలేకపోతున్నారు. సో ఇవన్నీ మారాలి అంటే మీరు ఫస్ట్ వాళ్ళలోనున్న ఆ నెగిటివిటీ కాకుండా పాజిటివ్ గానే వాళ్ళని చూడాల్సి ఉంటుందండి. పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఫైట్స్, లేకపోతే ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్న మూమెంట్స్ కాకుండా ఇద్దరు హ్యాపీగా ఉన్నవి, ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నవి, ఇలాంటివి మాత్రమే మీరు రీకలెక్ట్ చేసుకొని
వాటిని బేస్ చేసుకుని వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి అయినా సరే మీ దగ్గర వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరికేలా చేయండి. అండ్ మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ మాత్రమే వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయండి. డెఫినెట్ గా సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇంకా క్లియర్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.